హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2021లో విడుదలైన ద బాస్ బేబీ ఫ్యామిలీ బిజినెస్ మూవీ ఎక్స్ప్లెనేషన్ని చూడబోతున్నాం. ఈ సినిమా ఫస్ట్ పార్ట్లో టెడ్ అంటే బాస్ బేబీ ఇంకా అతని అన్నయ్య టిమ్ ఇద్దరి మధ్య ఉన్న శత్రుత్వం, వాళ్ళ గొడవలు, ఇంకా ఆఖరికి ఎలా వీళ్ళిద్దరూ కలిసి బేబీ కార్ప్ ఇంకా వీళ్ళ రిలేషన్షిప్ ని కాపాడుకున్నారు అనేదాన్ని చూసాం. అలాగే ఎండింగ్ లో టిమ్ రెండో కూతురు టీనా కూడా ఒక బాస్ బేబీ అని చూపించుంటారు. సో ఈ వీడియోలో వీళ్ళిద్దరూ టీనా తన మిషన్ ని కంప్లీట్ చేయడానికి ఎలా హెల్ప్ చేశారు అనేదాన్ని చూడబోతున్నాం. ఓపెన్ చేస్తే టిమ్ ఫ్యామిలీని చూపిస్తారు. చిన్నప్పుడులానే టిమ్ ఇంకా అతని ఓవర్ యాక్టివ్ ఇమాజినేషన్ ని వదలలేదు. అతనితో పాటు టిమ్ భార్య క్యారోల్ ఇంకా వాళ్ళిద్దరి పిల్లలు కూడా అది ఎంజాయ్ చేస్తారు. నార్మల్ గా వెళ్లే కార్ రైడ్స్ ని రేస్ లో ఉన్నట్టు ఊహించుకోవడం, చిరిగిపోయిన ల్యామ్ బొమ్మ సరిచేయడం, పెద్ద సర్జరీ చేసినట్టు ఊహించుకుంటూ టిమ్ అతని ఫ్యామిలీతో సంతోషంగా ఉంటాడు. అతని భార్య క్యారోల్ పనికి వెళ్లి డబ్బులు సంపాదిస్తుంది. టిమ్ ఇంట్లోనే ఉండి అతని పిల్లల్ని చూసుకుంటున్నాడు. బట్ కొన్నిసార్లు ఎందుకో టిమ్ కి అతని చిన్న కూతురు టీనా అతని ప్రతి మూవ్ ని నోట్ చేస్తుందనిపిస్తుంది. వీళ్ళ పెద్ద కూతురు టబితా చాలా ఇంటెలిజెంట్. వాళ్ళ టౌన్ లోనే బెస్ట్ స్కూల్లో తనని యాక్సెప్ట్ చేసుకుని ఉంటారు. దాంతో వీళ్ళు టబితాని చూసి చాలా గర్వపడతారు. అలాగే టిమ్ ఇంకా బాస్ బేబీ టీమ్ మెంబర్స్ తో టచ్ లోనే ఉన్నాడు. వాళ్ళలో జింబో ఇప్పుడు వీళ్ళ టౌన్ మేయర్. దానికి స్టేసీని అతనికి హెల్ప్ చేసి ఉంటుంది. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని ఉంటారు. ఇంకా ఆ టీమ్ కి చెందిన ట్రిపులెట్స్ పోలీస్ అయ్యారు. అండ్ మన బాస్ బేబీ టెడ్ ఒక పెద్ద కంపెనీ స్టార్ట్ చేసి నాన్ స్టాప్ గా అతని బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. అతను ఎంత బిజీ అంటే హాలిడేస్ కి కూడా ఇంటికి వెళ్లకుండా పనిచేస్తాడు. టిమ్ ఇంకా టెడ్ ఇద్దరూ కలిసి చాలా సంవత్సరాలు అయిపోతుంది. కానీ ప్రతి స్పెషల్ అకేషన్ కి టెడ్ టిమ్ ఇంకా మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కి కాస్ట్లీ గిఫ్ట్స్ పంపిస్తాడు. అలా ఒకసారి టబితా పుట్టినరోజుకి ఒక పోనీని గిఫ్ట్ గా పంపించాడు. పోనీ అంటే చిన్న గుర్రం. సో ఇలా టిమ్ లైఫ్ నార్మల్ గా వెళ్తుంటుంది. ఒక రోజు టిమ్ టబితాని అతనితో ఆడుకోవడానికి పిలిచినప్పుడు టబితా తనకి హోంవర్క్ ఉంది కాబట్టి రాలేనని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. టబితా చాలా ఆర్గనైజ్డ్. అన్నిటినీ పర్ఫెక్ట్ గా చేయాలనుకోవడం తన పర్సనాలిటీ. రాత్రి పడుకోవడానికి ముందు పీరియాడిక్ టేబుల్ ని మెమరైజ్ చేసి అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్ బుక్ ని కామిక్ బుక్ లా చదివి సంతోషపడే సాడిస్ట్ ఈ అమ్మాయి. అప్పుడు తన పేరెంట్స్ టీనాని తీసుకుని అక్కడికి వస్తారు. క్యారల్ ఇంకా బేబీ టీనా ఇద్దరు టబితాకి గుడ్ నైట్ కిస్ ఇచ్చి వెళ్ళిపోయాక టిమ్ అతని గిటార్ తో గుడ్ నైట్ సాంగ్ పాడడానికి రెడీ అయ్యాడు. బట్ టబితా అతన్ని ఆపి తను ఆల్రెడీ ఫోన్ లో సాంగ్స్ వింటున్నానని చెప్తుంది. నెక్స్ట్ వీక్ నీ స్కూల్ ఫంక్షన్ లో నువ్వు పాట పాడబోతున్నావు కదా, నీ రిహర్సల్స్ కి నేను హెల్ప్ చేస్తా టబితా, కావాలంటే నీ ఫ్రెండ్స్ ని కూడా ఇన్వైట్ చేయి అని టిమ్ అన్నాడు. అది విన్న వెంటనే టబితా నర్వస్ అయి కంగారుగా వద్దని చెప్తుంది. టిమ్ కి అతని కూతురు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో అర్థం కాదు. సరే నీకు ఒక కథ చెప్పుదునా అని అతను అడిగిన నెక్స్ట్ సెకండ్ అంకుల్ టెడ్ ఒక మాట్లాడి సీక్రెట్ ఏజెంట్ బేబీ, మీరు అతను కలిసి ఓ రాకెట్ ఫుల్ గా ఉన్న పప్పీస్ నుంచి ఈ ప్రపంచాన్ని కాపాడారు, అదే కదా మీ కథలో అసలు లాజికే లేదు నానా అని చెప్తుంది. రేపు నాకు చాలా పనులున్నాయి నానా అని టబితా చెప్పాక టిమ్ నాకు కూడా అని చెప్పి పక్కనే ఉన్న ల్యామ్ బొమ్మని తనకిచ్చి నిద్రపోమని చెప్తాడు. టబితా టెడ్ ఫోటోకి గుడ్ నైట్ చెప్పి ఫ్యూచర్ లో నేను కూడా మీలానే సక్సెస్ఫుల్ అవుతాను అంకుల్ టెడ్ అని చెప్తుంది. టిమ్ తనకి ముద్దివ్వాలనుకున్నప్పుడు టబితా అతన్ని ఆపి నేనింకా చిన్నపిల్లని కాదు నానా, సో షేక్ హ్యాండ్ ఇవ్వండి అని అడుగుతుంది. అది విన్న టిమ్ షాక్ అయిపోతాడు. రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు మిమ్మల్ని కలుస్తా, టాటా బాబాయ్ అని చెప్పి టబితా నిద్రపోతుంది. అక్కడ నుంచి టిమ్ స్ట్రైట్ గా వాళ్ళ ఇంటి అటిక్కి వెళ్లి అతని పాత వస్తువులున్న బాక్స్ ని తీస్తాడు. అప్పుడు కింద పడ్డ బీట్స్ చూసాక టిమ్ కి అతని తమ్ముడు టెడ్ గుర్తుకొచ్చాడు. సడన్ గా అక్కడున్న బాక్స్ లో ఏదో కదులుతుంది. ఏంటని చూస్తే అందులో నుంచి టిమ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ విజీ బయటకు వస్తాడు. టిమ్ ఆ బొమ్మని చూసి చాలా సంతోషపడ్డాడు. కానీ విజీ టిమ్ ని కొట్టి అతని ఒక బాక్స్ లో విజీ లాక్ చేసినందుకు తిడతాడు. ఆయన నువ్వు మంచి కండిషన్ లోనే ఉన్నావు కదా విజీ అని టిమ్ అన్నప్పుడు నా చెయ్య కనిపించట్లేదు, ఇదే మీ ఊర్లో మంచి కండిషనా అని విజీ ఇంకా టెన్షన్ అవుతాడు. ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుతున్నప్పుడు కింద టీనా రూమ్ నుంచి ఎవరో మాట్లాడుతున్న సౌండ్ వినిపించి టిమ్ త్వరగా అక్కడికి వెళ్ళాడు. రూమ్ లో ఎవరు ఉండరు. ఫస్ట్ పార్ట్ లో బాస్ బేబీ యూజ్ చేసిన అదే ఫోన్ అక్కడ ఉండడం చూసి టిమ్ లైన్ లో ఎవరైనా ఉన్నారా అని చెక్ చేస్తాడు. బట్ సౌండ్ వచ్చేది అందులో నుంచి కాదు, కింద పడున్న అతని ఫోన్ లో నుంచని రియలైజ్ అయ్యి పడుకునున్న టీనాని చూస్తే అక్కడ తనకి బదులుగా ఒక టెడీ ఉంటుంది. అప్పుడు ఆ రూమ్ లో ఎవరో స్పీడ్ గా పరిగెడుతూ వెళ్లి డోర్ లాక్ చేస్తారు. ముందు టిమ్ అది టబితా అనుకున్నాడు, కానీ నిజానికి అది టీనా. హలో డాడీ అని తను చెప్పడం విన్న టిమ్ షాక్ అయి నువ్వు మాట్లాడగలవా అని అడుగుతాడు. టీనా భయంలో అతను చేసే యాక్షన్స్ ని ఇమిటేట్ చేసి నవ్వుతూ అఫ్ కోర్స్ నానా, నేను కూడా మన ఫ్యామిలీ బిజినెస్ లో ఉన్నానని తన సూట్ ని చూపించింది. అది చూసిన వెంటనే టిమ్ స్పృహ కోల్పోతాడు. టీనా అతన్ని లేపి సారీ నానా, నేను మిమ్మల్ని ముందే వార్న్ చేసి ఉండాలి, మీకు వయసు అయిపోయిందన్న విషయం మర్చిపోయా. తాను మాట్లాడటం విన్న టిమ్ నిజంగానే నువ్వు బేబీ కార్ప్ కోసమే పనిచేస్తున్నావా అని అడుగుతాడు. అవును, బట్ బేబీ కార్ప్ నా సైడ్ బిజినెస్, నేను లైఫ్ లాంగ్ మీతోనే ఉండబోతున్నా
డాడీ అని తన గ్యాప్ వదలకుండా మాట్లాడుతుంది. ఎక్సైట్ అయిన టిమ్ వెళ్ళి మీ అమ్మని భయపడదామా అని అడుగుతాడు. దానికి టైం లేదు, కాన్సన్ట్రేట్ చేయండి నాన్న, బేబీ కార్ప్ కి ఇంకో పెద్ద సమస్య వచ్చింది, ఆ మిషన్ ని సాల్వ్ చేసే బాధ్యత ఇప్పుడు నాదని చెప్తూ టీనా వీళ్ళ కాన్వర్సేషన్ ని ఎవరు వినడం లేదని కన్ఫర్మ్ చేసి విండో డోర్స్ అన్నిటినీ క్లోజ్ చేసేస్తుంది. ఈసారి ప్రాబ్లం ఏంటి, క్యాట్సా అని టిమ్ అడిగితే అంతకన్నా పెద్ద సమస్య అని టీనా చెప్తుంది. అయితే నేను నీకేదైనా హెల్ప్ చేయాలా అని టిమ్ అడిగినప్పుడు దట్స్ ద స్పిరిట్ నాన్న, నేను మీ దగ్గర ఇదే ఎక్స్పెక్ట్ చేశా, త్వరగా అంకుల్ టెడ్ కి ఫోన్ చేసి ఇంటికి పిలవండి అని టీనా చెప్తుంది. అది విన్న టిమ్ షాక్ అయి నేను వాడితో మాట్లాడి చాలా రోజులవుతుంది, టెడ్ ని పిలవనని చెప్తాడు. కాబట్టి టీనా వీళ్ళిద్దరూ దేనికైనా గొడవ పడ్డారా అని అడుగుతుంది. అప్పుడు టిమ్ లేదు, నేను ప్రతి హాలిడేస్ కి అతన్ని ఇంటికి పిలుస్తా, కానీ ప్రతిసారి టెడ్ అతనికి మీటింగ్ ఉందని వర్క్ ఉందని రాడు, అలాంటప్పుడు నాకు కూడా అతనికి ఫోన్ చేయాలనిపించదు కదా అని అంటాడు. అంకుల్ టెడ్ మీ తమ్ముడు నాన్న, అందరూ మీలానే ఆలోచిస్తే రిలేషన్షిప్స్ అన్ని బ్రేక్ అయిపోతాయి, ఎవరైనా ఒకరు మాట్లాడడానికి ఇనిషియేటివ్ తీసుకోవాలి కదా, కమాన్ డాడీ వెంటనే అంకుల్ కి ఫోన్ చేసి నన్ను సర్ప్రైజ్ చేయండి అని టీనా చెప్పినా పట్టించుకోకుండా టిమ్ తనని పడుకోబెట్టి దీని గురించి రేపు తెల్లవారి మాట్లాడదాం అని చెప్తాడు. దాంతో బేబీ టీనాకి చాలా కోపం వస్తుంది. టిమ్ వెళ్లిపోయాక తను రికార్డ్ చేసిన వీళ్ళ కాన్వర్సేషన్ విని టీనా ఏదో ప్లాన్ చేస్తుంది. కట్ చేస్తే నెక్స్ట్ డే వీళ్ళ ఇల్లు మొత్తం భూకంపం వచ్చినట్టు కదులుతుంది. ఏంటా అని టిమ్ విండో నుంచి బయటకు చూస్తే ఒక హెలికాప్టర్ వచ్చి వీళ్ళ ఇంటి ముందు ల్యాండ్ అవుతుంది. అందులో నుంచి ఫుల్ గా కవర్ అయి బాస్ బేబీ టెడ్ ఒక సూట్ కేస్ పట్టుకుని రెడ్ కార్పెట్ మీద నడుస్తూ వస్తాడు. టిమ్ తలుపు తెరవగానే లోపలికి వచ్చి స్కార్ఫ్ జాకెట్ అన్ని తీసి టబెతా ఎక్కడా అని అడుగుతాడు. అతన్ని చూసిన ఆనందంలో టబెతా పరిగెట్టి వెళ్లి టెడ్ ని హక్ చేసుకుంటుంది. అయినా అతను మాత్రం కంగారుతో ఎక్కడ దెబ్బ తగిలింది, కాళ్ళలోనా చేతిలోనా లేక తలపై తగిలిందా అని క్వశ్చన్స్ అడుగుతాడు. నాకేం కాలేదు అంకుల్ టెడ్, నేను బాగానే ఉన్నానని టబితా చెప్పడం విని సాటిస్ఫై అయిన టెడ్ గుడ్ అని చెప్పి తనకి డబ్బులు ఇస్తాడు. అది తీసుకుని టబితా సీరియస్ గా లెక్క పెడుతున్నప్పుడు మీరు ఇంత సడన్ గా ఇక్కడికి ఎందుకు వచ్చారని క్యారల్ టెడ్ ని అడిగింది. టబితా తన పోనీ మీద నుంచి కింద పడిపోయింది కదా, తనని చూడ్డం కోసం వచ్చానని అతను చెప్తాడు. అది విన్న టిమ్, క్యారోల్ ఇంకా టబితా ముగ్గురికి ఏం అర్థం కాదు. అప్పుడు టిమ్మే నాకు టబితా పడిపోయిందని వాయిస్ మెసేజ్ పంపించాడని చెప్పి టెడ్ ఆ మెసేజ్ ని ప్లే చేస్తాడు. వెంటనే టిమ్ అతను ఆ మెసేజ్ పంపించలేదని చెప్తున్నప్పుడు టీనా ఎక్స్ప్రెషన్ చూసి ఇది తన పనని అర్థం చేసుకున్నాడు. సో ఏం చెప్పాలో తెలియక నాకు నిద్రలో మాట్లాడే అలవాటు ఉంది, బై మిస్టేక్ నీకు ఆ మెసేజ్ పంపించేసుంటానని ఏవేవో చెప్పి కవర్ చేస్తాడు. ఏదేమైతే ఏంటి, మీరు ఇంటికి వచ్చారు, అదే ఇంపార్టెంట్, క్రిస్మస్ వరకు ఉండి వెళ్ళండి అని క్యారోల్ అతని దగ్గర చెప్తుంది. దానికి నాకు కొంచెం పనుంది కాబట్టి ఉండలేనని టెడ్ చెప్తాడు. క్యారోల్ చెప్పింది విని ఎక్సైట్ అయిన టబితా కూడా అవునా అంకుల్ టెడ్, క్రిస్మస్ వరకు ఉండండి, నేను మిమ్మల్ని చాలా మిస్ అయ్యానని చెప్పి అతనికి ముద్దు పెడుతుంది. అది చూసిన టిమ్ నైట్ టబితా అతనితో చెప్పింది గుర్తు తెచ్చుకుని జెలస్ గా ఫీల్ అవుతాడు. అతని తమ్ముడితో ఒంటరిగా మాట్లాడాలని చెప్పి టెడ్ ఇంకా టీనాని ఒక రూమ్ కి తీసుకువెళ్లి టీనా ఒక బాస్ బేబీ అని జరిగిందంతా అతని దగ్గర చెప్తాడు. అయినా టెడ్ అవేవి నమ్ముడు. అప్పుడు టిమ్ నేను చెప్పిందంతా నిజం, నిన్నకది ప్రూవ్ చేయగలనని చెప్పి టీనాని మాట్లాడమంటాడు. టీనా మాట్లాడే లోపే టెడ్ ఏమంటాడంటే నాకు అర్థమైపోయింది టిమ్, నాకొక మంచి డాక్టర్ తెలుసు, నువ్వు అతన్ని మీట్ అవ్వని చెప్పి డాక్టర్ కి ఫోన్ చేస్తాడు. నేను పిచ్చివాడిని కాదు టెడ్ అని అరిచి టీనా పాసిఫైర్ అతనికి చూపించి నీకు నిజం తెలియాలంటే దీన్ని చప్పరించు అని టిమ్ చెప్తాడు. నాకదొద్దు, కావాలంటే నువ్వే చప్పరించు అని టెడ్ అంటాడు. ఇంకో పక్క క్యారల్ ఇంకా టబితా బయట నిల్చుని వీళ్ళు మాట్లాడేది వినడానికి ప్రయత్నిస్తుంటారు. లోపల వాళ్ళిద్దరూ గొడవ పడ్డం వినిపించి క్యారల్ టబితాని క్రిస్మస్ ట్రీ కొందామని చెప్పి షాపింగ్ కి ఈడ్చుకు వెళ్ళిపోతుంది. వీళ్ళిద్దరూ ఆపకుండా గొడవ పడ్డం చూసిన టీనా పాపకి కోపం వచ్చి ఒక పని చేయండి, ఇద్దరూ చప్పరించండి అని చెప్పి 2 పాసిఫైయర్స్ ని గాల్లోకి విసిరి ఆకాశంలో వాటిని కిక్ చేసి వీళ్ళిద్దరి నోట్లో పెడుతుంది. తాను మాట్లాడటం చూసిన టెడ్ ఆశ్చర్యపోతాడు. అక్కడ నుంచి వీళ్ళందరూ బేబీ కార్ప్ కి వెళ్తారు. ఆ బిల్డింగ్ చూడగానే టెడ్ కి అతని ఫ్లాష్ బ్యాక్ మొత్తం గుర్తుకొస్తుంది. వీళ్ళు ముగ్గురు ల్యాండ్ అయ్యాక టెడ్ అక్కడ అతని స్టాచ్యూ చూసి సర్ప్రైజ్ అవుతాడు. అది చూసిన టీనా బేబీ కార్ప్ కి సంబంధించిన వరకు మీరు ఒక హీరో అంకుల్ టెడ్ అని చెప్తుంది. నేనొక్కడనే అంత పెద్ద సమస్య నుంచి ఈ కంపెనీని కాపాడాను, ఈ మాత్రం బిల్డప్ లేకపోతే ఎలా అని టెడ్ గర్వంగా చెప్పుకుంటాడు. నువ్వు ఒక్కడివే కాదు, నేను కూడా నీకు హెల్ప్ చేశా, మనమిద్దరం పార్ట్నర్స్ అని మర్చిపోకు టెడ్ అని టిమ్ అంటాడు. అవునా, కానీ నాకు ఇక్కడ నీ స్టాచ్యూ కనిపించట్లేదు టిమ్ అని టెడ్ అంటాడు. బట్ స్టిల్ నాకు మీరంటే చాలా ఇష్టం నాన్న అని చెప్పి టీనా వీళ్ళ గొడవని ఆపుతుంది. ఆ తరువాత వీళ్ళిద్దరిని క్రైసిస్ సెంటర్ అనే రూమ్ కి తీసుకువెళ్ళింది. ఇక్కడే వీళ్ళు బేబీ కార్ప్ వచ్చే ప్రతి సమస్యని మానిటర్ చేస్తారు. టీనా ఒక వీడియో ప్లే చేసింది. అందులో ఏం చెప్తారంటే చిన్న పిల్లలి సర్జరీస్ చేసి స్పేస్ కి వెళ్లే ఆస్ట్రోనట్స్ అయితే ఎంత బాగుంటుందో ఆలోచించండి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు బేబీస్ ఈ ప్రపంచాన్ని రూల్ చేస్తారు. అండ్ ఆ రోజు త్వరలోనే రాబోతుంది. నా పేరు డాక్టర్ ఎర్విన్.
ఏకాన్ సెంటర్ అనే మా స్కూల్లో పిల్లల్ని లెర్నింగ్ మిషన్స్ లా ట్రైన్ చేస్తాం. ఆ వీడియో చూసిన టీమ్ టబితా కూడా ఈ స్కూల్లోనే చదువుతుందని చెప్పాడు. అందులో డాక్టర్ ఎర్విన్, ఆల్రెడీ తెలివైన పిల్లలు ఎందుకు వాళ్ళ పేరెంట్స్ మాట వినాలి? పేరెంట్స్ అనవసరంగా పిల్లల టైం ని వేస్ట్ చేస్తున్నారు. మా స్కూల్లో మేము పిల్లల్ని వాళ్ళ ఫ్యూచర్ కోసం ట్రైన్ చేస్తామని చెప్తాడు. ఇందువల్లనే టబితా నా దగ్గర నుంచి దూరం అవుతుంది. ఇదంతా ఆ స్కూల్ తప్పే. స్కూల్స్ అంటేనే చెడ్డవని టిమ్ చెప్తున్నప్పుడు, అన్ని స్కూల్స్ చెడ్డవి కాదు డాడీ, ఈ ఒక్క స్కూలే ప్రాబ్లం. లాస్ట్ 1 year లో ప్రపంచంలో చాలా చోట్లలో ఎర్విన్ ఈ ఏకాన్ స్కూల్ సెంటర్ బ్రాంచ్ ని స్టార్ట్ చేశాడు. ఒకవేళ డాక్టర్ ఎర్విన్ ఫిలాసఫీ స్ప్రెడ్ అయి పిల్లలందరూ ఒట్టి చదువులోనే కాన్సన్ట్రేట్ చేస్తే చైల్డ్హుడ్ అంతరించిపోతుందని, మనం అలా జరగనివ్వకుండా ఆపాలని టీనా చెప్తుంది. దానికి టెడ్, మంచిదే కదా, చైల్డ్హుడ్ నా జీవితంలో వర్స్ట్ పార్ట్ అని అంటాడు. ఇంపాసిబుల్, మీరు మీ చైల్డ్హుడ్ ని సరిగ్గా ఎంజాయ్ చేసుండరు అంకుల్ టెడ్. కానీ బాధపడకండి, ఎందుకంటే మీకు సెకండ్ ఛాన్స్ దొరకబోతుంది. బేబీ కార్ప్ ఒక కొత్త ఫార్ములా కనిపెట్టింది. ఇది తాగితే 48 గంటలకి పెద్దవాళ్ళు మళ్ళీ పిల్లలుగా మారచ్చు. అంకుల్ టెడ్ ఈ ఫార్ములా తాగి చిన్న పిల్లడై ఏకాన్ స్కూల్లో జాయిన్ అయి డాక్టర్ ఎర్విన్ ప్లాన్ ఏంటో తెలుసుకోవాలని చెప్పి టీనా వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకొచ్చేస్తుంది. అయినా టిమ్ అతని పెద్ద కూతురు టబితా ప్రాబ్లం ఏంటో తెలుసుకుని తనకి హెల్ప్ చేయడం కోసం అతను కూడా ఈ మిషన్ లో పార్టిసిపేట్ చేస్తానని చెప్తాడు. టిమ్ ఇంకా టెడ్ గొడవ పడుతూ ఒకరి చేతి నుంచి ఒకరు ఆ ఫార్ములా లాక్కుని దాన్ని తాగుతారు. ఇదంతా టీనా తన బొమ్మతో ఆడుకుంటూ చూస్తుంది. వీళ్ళిద్దరూ కొంచెం కొంచెంగా చిన్న పిల్లలవుతారు. ఆఖరికి టిమ్ 7 సంవత్సరాలకి టెడ్ బాస్ బేబీ ఫామ్ కి వచ్చేస్తారు. అది చూసిన టీనా ఆ ఫార్ములా నిజంగానే పనిచేస్తుందని ఎక్సైట్ అవుతుంది. తాను వీళ్ళిద్దరి గొడవని ఆపుతున్నప్పుడు షాపింగ్ కి వెళ్లిన క్యారోల్ ఇంకా టబితా ఓ పెద్ద క్రిస్మస్ ట్రీతో ఇంటికి తిరిగొస్తారు. టీనా టిమ్ ఇంకా బాస్ బేబీని త్వరగా మీదకు వెళ్లి దాగోమని చెప్పి కింద పడున్న వాళ్ళ డ్రెస్ ని దాచి తన కూడా బట్టలు మార్చుకుంటుంది. టిమ్, బాస్ బేబీ ఇద్దరు దెబ్బలాడుతూ మీదకు వెళ్తారు. 2 days కి మీరు ఇంట్లో ఉండరు కాబట్టి అమ్మకి ఏదైనా అబద్ధం చెప్పండి అని టీనా చెప్తుంది. అందుకని టిమ్ అతను బాస్ బేబీ వాళ్ళ రిలేషన్షిప్ ని సరి చేసుకోవడానికి ఒక ట్రిప్ కి వెళ్తున్నామని చెప్తాడు. క్యారల్ సడన్ గా ఎందుకు ఈ ట్రిప్ అని అడుగుతూ మీదకొస్తుంది. అప్పుడు టీనా తనని డిస్ట్రాక్ట్ చేయడానికి స్టార్స్ లో స్కేట్ చేస్తూ వెళ్లి కిందన్న టెడ్ ఫోన్ తీసుకుంది. అది చూసి భయపడిన క్యారల్ త్వరగా టీనాని పట్టుకుని తనని బేబీ కాట్ లో పెట్టి టబితాకి క్రిస్మస్ ట్రీ నిలబెట్టడానికి హెల్ప్ చేస్తుంది. ఈ లోపు టీనా హెలికాప్టర్ పైలట్ కి ఫోన్ చేసి టెడ్ వాయిస్ లో అతని దగ్గర హెలికాప్టర్ తీసుకుని వెళ్లిపోమని చెప్పింది. ఆ తరువాత టిమ్ ఇంకా టెడ్ బయటికి వెళ్లడం క్యారల్ చూడకుండా ఉండడం కోసం టీనా ఒక సిజర్ తో ఆడుకుని అక్కడున్న వస్తువులన్నీ కిందకి తోసి టబితా ఇంకా క్యారల్ ని డిస్టర్బ్ చేసింది. ఈ గ్యాప్ లో టిమ్ ఇంకా బాస్ బేబీ బాయ్ చెప్పి బయటికి వెళ్లిపోతారు. తొందరగా క్యారల్ ఇంకా టబితా డోర్ ఓపెన్ చేసి చూస్తే హెలికాప్టర్ వెళ్లిపోయి ఉంటుంది. వాళ్ళు కూడా అందులోనే వెళ్లిపోయారని వీళ్ళిద్దరు అనుకుంటారు. కానీ టిమ్ ఇంకా బాస్ బేబీ బయట దాగుని వీళ్ళకి తెలియకుండా మళ్ళీ ఇంట్లోకి వెళ్లిపోయారు. దాంతో ఒక సమస్య నుంచి తప్పించుకున్నామని టీనా రిలాక్స్ అవుతుంది. ఆ రోజు రాత్రి తనని నిద్రపుచ్చి క్యారల్ రూమ్ నుంచి బయటికి వెళ్ళాక టీనా టిమ్ ఇంకా బాస్ బేబీ వేసుకోవడానికి తన బట్టలిచ్చి వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలో చెప్తుంది. బాస్ బేబీ అతను ఒంటరిగా ఈ మిషన్ కంప్లీట్ చేస్తానని చెప్తాడు. కానీ టీనా వాళ్ళిద్దరిని కలిసి పనిచేయమంటుంది. అయినా బాస్ బేబీ ఒప్పుకోడు. నేనొక్కడినే ఈజీగా ఈ టాస్క్ కంప్లీట్ చేస్తా. దానికి టీనా, ఇక్కడ నేనే బాస్, నేను చెప్పేదే మీరు వినాలని చెప్తుంది. ఇలా వీళ్ళిద్దరూ గొడవ పడుతున్నప్పుడు సడన్ గా వీళ్ళు మాట్లాడే సౌండ్ విని క్యారల్ రూమ్ లోకి వస్తుంది. తన కంట్లో పడకుండా వీళ్ళందరూ దాగుంటారు. క్యారల్ వెళ్ళిపోయాక టీనా బాస్ బేబీ దగ్గర, నువ్వు దీనికి ఒప్పుకోకపోతే నీ స్టాచ్యూని మెల్ట్ చేసి పార్టిసిపేషన్ కప్స్ లా అందరికి పనిచేస్తా అని బెదిరించింది. సో వేరే దారి లేక బాస్ బేబీ టిమ్ తో కలిసి పనిచేయడానికి ఒప్పుకుంటాడు. టీనా వీళ్ళిద్దరికి తన సీక్రెట్ వెపన్స్ లో నుంచి ఒక స్పై కెమెరా ఇంకా వాయిస్ రికార్డర్ ఇచ్చి వాటిని డాక్టర్ ఎర్విన్ ఆఫీస్ లో పెట్టమని చెప్పింది. అలాగే రేపు ఉదయం 8 గంటలకి ఇక్కడికి ఒక స్కూల్ బస్ వస్తుంది. అందులో మీరు స్కూల్ కి వెళ్ళొచ్చు, బట్ ఎట్టి పరిస్థితుల్లోనూ బస్ మిస్ అవ్వకూడదని చెప్తుంది. వీళ్ళు ఓకే చెప్పాక టైం అయింది, త్వరగా నిద్రపోవాలని చెప్పి నెక్స్ట్ సెకండ్ లో టీనా నిద్రపోతుంది. టిమ్ అతని కూతుర్ని చూసి నవ్వుతూ తిరిగి చూస్తే పక్కన బాస్ బేబీ కూడా నిద్రపోయి ఉంటాడు. అతను టీనాని పడుకోబెట్టి బాస్ బేబీని ఎత్తుకుని మెట్లెక్కుతున్నప్పుడు టబితా క్యారల్ తో మాట్లాడడం వింటాడు. బాధపడకు టబితా, నీ స్కూల్ ఫంక్షన్ లోపు మీ నాన్న తిరిగి వచ్చేస్తాడు అని క్యారల్ చెప్పింది. అప్పుడు టబితా నాన్న స్కూల్ కి రావద్దని చెప్తుంది. అది విని బాధపడతాడు. అటిక్కి వెళ్లి బాస్ బేబీని ఒక డ్రాయర్ లో పెట్టి క్లోజ్ చేసి అతను పనికి వెళ్ళట్లేదు కాబట్టి టబితా అతన్ని తన ఫ్రెండ్స్ కి ఇంట్రడ్యూస్ చేయడానికి సిగ్గుపడుతుందనుకుంటాడు. ఆ రోజు రాత్రి టిమ్ కలలో అతను బెస్ట్ డాడ్ కాదని, విజీ చెయ్యని విరిచేశాడని అందరూ అతన్ని క్రిమినల్ లా చూస్తుంటారు. అలాగే టబితా ఎక్కువ హోంవర్క్ తో బాధపడుతున్నట్టు టిమ్ కలగంటాడు.
టిమ్ కి మెలకు వచ్చి చూస్తే ఆల్రెడీ 8 గంటలైపోయి ఉంటుంది. టబితాని క్యారోల్ టీనాతో పాటు స్కూల్లో డ్రాప్ చేయడానికి వెళ్తుంది. టీనా అరేంజ్ చేసిన స్కూల్ బస్ కూడా వచ్చేస్తుంది. టిమ్ త్వరగా బాస్ బేబీని లేపి టేబుల్ మీద ఉన్న వస్తువులన్నీ ఒక బ్యాగ్ లో వేసుకుని స్పీడ్ గా కిందకు వెళ్తారు. కానీ వీళ్ళొచ్చే లోపే ఆ బస్ వెళ్ళిపోతుంది. టిమ్ ఏం చేయాలో తెలియక కంగారు పడుతుంటాడు. బాస్ బేబీ చాలా నిదానంగా ఉండడం చూసి ఇప్పుడేం చేద్దామని అతని దగ్గర అడుగుతాడు. దానికేం చెప్పకుండా బాస్ బేబీ స్టైల్ గా విసులు కొడతాడు. అది విని పోనీ అక్కడికి పరిగెట్టుకుంటూ వస్తుంది. అప్పుడు బాస్ బేబీ పక్కనున్న స్నోమ్యాన్ ముక్కు తీసి ఆ క్యారెట్ ని నోట్లో పట్టుకుని పోనీకిస్తాడు. ఇంకో పక్క వీళ్ళిద్దరి అతి ప్రేమని టిమ్ తట్టుకోలేకపోతాడు. ఆ తరువాత వీళ్ళిద్దరూ ఆ పోనీ మీద స్కూల్ కి బయలుదేరతారు. దారిలో టిమ్ లెఫ్ట్ తీసుకోమని చెప్తాడు. దానికి బాస్ బేబీ నేను గూగుల్ మ్యాప్ చెప్పేది వింటానని ఓ రెస్టారెంట్ లోపల నుంచి పరిగెడుతూ వెళ్లి ఒక షాపింగ్ కాంప్లెక్స్ మీదున్న కప్ ని కూడా వాళ్ళతో పాటు ఈడ్చుకు వెళ్తారు. అప్పుడు క్యారల్ టిమ్ కి కాల్ చేస్తుంది. అతను ఫోన్ అటెండ్ చేశాక మీ ట్రిప్ ఎలా ఉందని క్యారల్ అడిగింది. అంతా బాగానే ఉందని టిమ్ చెప్తాడు. అప్పుడు అతన్ని చూసిన టీనా షాక్ లో తను తాగుతున్న పాలని కక్కేస్తుంది. ఒక హాకీ మ్యాచ్ జరుగుతుంటే దాని మధ్యలో నుంచి అందరినీ తోసుకుంటూ వేగంగా వెళ్తారు. క్యారల్ వెనక ఆ సౌండ్ ఏంటని అడిగింది. దానికి టిమ్ ఇంకా బాస్ బేబీ ఏవేవో చెప్పి మేనేజ్ చేస్తారు. వీళ్ళ గుర్రం బండి ఓవర్ స్పీడ్ లో వెళ్లడం చూసి ట్రిప్లెట్స్ బాస్ బేబీ ఇంకా టిమ్ ని అరెస్ట్ చేయడం కోసం ఫాలో అవుతారు. అప్పుడు బాస్ బేబీ వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడం కోసం ఆ కప్ లో ఉన్న గిఫ్ట్స్ అన్ని వాళ్ళ మీద విసురుతాడు. వీళ్ళు మేయర్ మీటింగ్ ని స్పాయిల్ చేసి ఓ క్రిస్మస్ ట్రీ తో పాటు మొత్తం అందరినీ ఈడ్చుకు వెళ్తారు. క్యారల్ వాళ్ళిద్దరిని రేపు టబితా స్కూల్ ఫంక్షన్ కి రమ్మని ఇన్ఫార్మ్ చేశాక ఫోన్ కట్ చేసేస్తారు. టిమ్ కి ఏదో కాలే వాసన వచ్చి తిరిగి చూస్తే వెనక ఆ క్రిస్మస్ ట్రీ కాలిపోతుంటుంది. వీళ్ళు కొండ నుంచి దిగుతున్నప్పుడు మంచులో రోల్ అయి అదొక పెద్ద స్నోబాల్ లా మారి ఆ ఫైర్ ఆగిపోతుంది. సడన్ గా వీళ్ళొక చోట్ల ఆగిపోతారు. కానీ ఆ స్నోబాల్ రోల్ అవుతూ వెళ్ళిపోతుంది. అప్పుడు గూగుల్ మ్యాప్ మీరు మీ డెస్టినేషన్ ని రీచ్ అయిపోయారని చెప్తుంది. వీళ్ళు స్కూల్ కి వచ్చేసుంటారు. చూసావా, టెక్నాలజీని నమ్ముకుంటే మనల్ని సేఫ్ గా ఇక్కడికి తీసుకొచ్చిందని బాస్ బేబీ చెప్తాడు. వెనక్కి తిరిగి చూస్తే ఇక్కడికి వచ్చే దారిలో వీళ్ళ ఊరిని నాశనం చేసుంటారు. నెక్స్ట్ సీన్ లో బాస్ బేబీ డబ్బు తీసి ఒక్కొక్క నోట్ కింద పడేస్తుంటే వీళ్ళ వెనకాలే అవి తీసుకుంటూ ఇద్దరు పిల్లలు వస్తారు. వీళ్ళు నలుగురు ఒక చెట్టు వెనకాలకి వెళ్ళాక టిమ్ ఇంకా బాస్ బేబీ ఆ ఇద్దరు పిల్లలు యూనిఫామ్ వేసుకుని బయటకు వస్తారు. ఆ ఇద్దరు పిల్లలు బాస్ బేబీ ఇచ్చిన డబ్బులు తీసుకుని హ్యాపీగా వెళ్ళిపోతారు. వీళ్ళిద్దరూ స్కూల్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తారు. అక్కడ స్టూడెంట్స్ వాళ్ళ బ్యాచ్ కలర్ లో డివైడ్ అయి వేరే వేరే డైరెక్షన్స్ లో వెళ్తుంటారు. సరిగ్గా అదే సమయానికి క్యారల్ టబితాని డ్రాప్ చేస్తుంది. కార్ లో ఉన్న టీనా వీళ్ళిద్దరిని టీమ్ వర్క్ చేయమని చెప్తుంది. వాళ్ళు వెళ్లిపోయాక టబితా బ్లూ డివిజన్ లోకి వెళ్ళింది. టిమ్ అతని కూతురు వెనకాలే వెళ్లాలనుకున్నప్పుడు బాస్ బేబీ అతన్ని ఆపి నేను బ్లూ నువ్వు ఎల్లో టిమ్ అని చెప్తాడు. ఎల్లో డివిజన్ లో మొత్తం చిన్న పిల్లలే ఉంటారు. బాస్ బేబీ నవ్వుతూ టిమ్ దగ్గర నువ్వు వాళ్ళతో వెళ్లడమే కరెక్ట్ అని టీస్ చేస్తాడు. అప్పుడు టిమ్ నువ్వు టై సరిగ్గా కట్టలేదు, నేను హెల్ప్ చేస్తానని చెప్పి వీళ్ళిద్దరి బ్యాచ్ ని మార్చేస్తాడు. దాంతో బాస్ బేబీకి కోపం వచ్చి అతన్ని తిడుతున్నప్పుడు టిమ్ అతన్ని ఎత్తుకు వెళ్లి మిగతా ఎల్లో డివిజన్ పిల్లలతో వదిలి 11:15 కి డాక్టర్ ఎర్విన్ ఆఫీస్ బయట మీట్ అవుదామని చెప్పి వెళ్ళిపోతాడు. టిమ్ బ్లూ డివిజన్ క్లాస్ లో టబితాని మీట్ అయి అతను కొత్త స్టూడెంట్ అని తనని ఇంట్రొడ్యూస్ చేసుకుంటున్నప్పుడు ఆ క్లాస్ లో చదివే నాథన్ అనే పిల్లాడు టిమ్ కొత్త స్టూడెంట్ కాబట్టి అతన్ని టీస్ చేస్తాడు. టిమ్ ఒక బెంచ్ లో కూర్చోవాలనుకున్నప్పుడు అతన్ని ఆపి ఈ క్లాస్ లో సీటింగ్ అరేంజ్మెంట్ వాళ్ళ ర్యాంక్ ని పట్టి ఉంటుంది, నీ పాత స్కూల్ ఎలాంటిదో తెలియకుండా నేను కూర్చొనివ్వమని చెప్తాడు. అది చూసిన టబితా టిమ్ కి తన సీట్ ఇస్తుంది. అతని కూతురు మంచి మనసు చూసిన టిమ్ గర్వపడతాడు. క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఎర్విన్ వీడియో బేసిస్ లో లెసన్ తీస్తాడు. ఎర్విన్ టిమ్ ని క్లాస్ కి తన పేరు చెప్పి ఇంట్రొడ్యూస్ అవ్వమని చెప్తాడు. టిమ్ అతని పేరు మార్కస్ అంటాడు. క్లాస్ లో ఎర్విన్ అడిగే క్వశ్చన్ కి టిమ్ ఆన్సర్ చేయలేకపోయినప్పుడు టబితా సరిగ్గా ఆన్సర్ చేస్తుంది. ఇంకోవైపు బాస్ బేబీని ఒక ప్లే రూమ్ లో మిగతా కిడ్స్ తో పాటు లాక్ చేసేసి ఉంటారు. ఆ రూమ్ మొత్తం కెమెరాస్ ఉంటాయి. బాస్ బేబీ అక్కడున్న పిల్లలందరినీ కంట్రోల్ చేసి బయటకు వెళ్ళడానికి ఏదైనా ప్లాన్ ఆలోచించమంటాడు. అప్పుడు అక్కడున్న విండోని చూసి అతనికి ఒక ఐడియా వచ్చింది. ఎలా అయినా అందులో నుంచి బయటకు వెళ్ళాలని అతను ప్లాన్ వేశాడు. టబితా డాక్టర్ ఎర్విన్ అడిగే ప్రతి ప్రశ్నకి సరిగ్గా జవాబు చెప్తుంది. దాంతో క్లాస్ లో తానే ఫస్ట్ పొజిషన్ కి వెళ్ళింది. అతని కూతురు ఇంత ఇంటెలిజెంట్ అని తెలుసుకున్న టిమ్ సర్ప్రైజ్ అవుతాడు. అప్పుడే అతను ఎర్విన్ ఆఫీస్ కి వెళ్ళడానికి టైం అయిందని టిమ్ కి గుర్తుకొచ్చింది. ప్లే రూమ్ లో ఉన్న బాస్ బేబీ అతని బేబీ సోల్జర్స్ ని యూజ్ చేసి చుట్టూ ఉన్న కెమెరాస్ మీద క్లే విసిరి వాటిని కవర్ చేస్తాడు. తరువాత అక్కడున్న వస్తువులన్నీ యూజ్ చేసి ఒక పెద్ద స్టూల్ లా కట్టి విండో నుంచి బయటకు వెళ్లాలనుకున్నాడు. అయినా అది తోసే పిల్లాడి కాలు గ్లూలో అంటుకుని బాస్ బేబీ విండో పట్టుకునే లోపే అది మొత్తం విరిగి కింద పడిపోతుంది.
పడిపోతుంది. అతను ఆ పిల్లాడిని తిడుతున్నప్పుడు ఆ గ్లూని యూస్ చేసి బయటకు వెళ్ళొచ్చని తెలుసుకున్నాడు. ఇక్కడ క్లాస్ లో ఉన్న టీం వాష్రూమ్ వెళ్ళాలని అబద్ధం చెప్పి బయటకు వెళ్ళాలనుకుంటాడు. కానీ వాళ్ళ క్లాస్ లోనే వాష్రూమ్ ఉంటుంది. ఏం చేయాలో తెలియక టీం ఆలోచిస్తున్నప్పుడు తప్పు చేస్తే ప్రిన్సిపల్ ఆఫీస్ కి పంపిస్తారని ఐడియా వచ్చి రౌడీలా బిహేవ్ చేసి క్లాస్ ని డిస్టర్బ్ చేస్తాడు. అయినా అతను ఎక్స్పెక్ట్ చేసినట్టు టీం ని ప్రిన్సిపల్ రూమ్ కి పంపించకుండా పనిష్మెంట్ రూమ్ లో లాక్ చేస్తారు. బాస్ బేబీ అతని ఒళ్ళంతా గ్లూ రాసుకుని గోడ మీద బల్లిలా పాకురుతూ ఎవరి కంట్లోనూ పడకుండా ఎలాగో ఎర్విన్ ఆఫీస్ దగ్గరకు వచ్చేస్తాడు. అక్కడ టిమ్ ఉండడు కాబట్టి బాస్ బేబీ మాత్రం ఒంటరిగా రూమ్ లోపలికి వెళ్ళాడు. లోన డాక్టర్ ఎర్విన్ ఇతని కోసం వెయిట్ చేస్తుంటాడు. ప్లే రూమ్ లో ఉన్నప్పటి నుంచి డాక్టర్ ఎర్విన్ బాస్ బేబీని మానిటర్ చేస్తున్నాడు. 24 hours ప్రొడక్టివ్ గా ఉండాలన్న అతని క్యారెక్టర్, మిగతా పిల్లలందరినీ ఒకటి చేసి అతని కోసం పనిచేయించుకుని లీడర్షిప్ స్కిల్స్, ఇంకా అతని తెలివిని పొగుడుతాడు. అండ్ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్, నిజానికి ఎర్విన్ కూడా చిన్నపిల్లడే. అది చూసి షాక్ అయిన బాస్ బేబీ ఆ స్పై రికార్డర్ లో ఎర్విన్ చిన్నపిల్లడని టీనాకి మెసేజ్ పంపిస్తాడు. ఎర్విన్ బాస్ బేబీ దగ్గర మనలాంటి తెలివైన చిన్నపిల్లలే ఈ ప్రపంచాన్ని రూల్ చేయాలని చెప్తాడు. బాస్ బేబీ కూడా అతను చెప్పింది ఒప్పుకున్నట్టు నటిస్తాడు. ఎర్విన్ బాస్ బేబీని ఎల్లో గ్రూప్ నుంచి హైయెస్ట్ లెవెల్ స్టూడెంట్ గా ప్రమోట్ చేసి అతని బ్యాచ్ ని పర్పుల్ కలర్ కి మారుస్తాడు. ఈ రోజు ఈవినింగ్ పర్పుల్ క్లబ్ స్టూడెంట్స్ మీటింగ్ ఉంది, మర్చిపోకుండా అక్కడికి వచ్చేయని చెప్పి బాస్ బేబీని పంపించేస్తాడు. బయటకు వచ్చిన బాస్ బేబీకి ఇప్పుడు ఏం జరిగిందో అర్థం అవ్వక కొంచెంసేపు ఆలోచించి అతను సింగిల్ గా ఈ టాస్క్ కంప్లీట్ చేసినందుకు ప్రౌడ్ గా ఫీల్ అవుతాడు. బాస్ బేబీ పంపించిన ఆడియో విన్న టీనా ఎర్విన్ చిన్నపిల్లడని తెలుసుకుంది. వీడియో ఎవిడెన్స్ చూద్దామని కెమెరా ఆన్ చేస్తే పనిష్మెంట్ రూమ్ లో నిద్రపోతున్న టిమ్ కనిపిస్తాడు. అది చూసిన టీనా మిమ్మల్ని నమ్మింది నా తప్పే నానా అని అనుకుంటుంది. టిమ్ ని పనిష్మెంట్ రూమ్ నుంచి రిలీజ్ చేశాక అతను స్ట్రైట్ గా బాస్ బేబీని వెతుక్కుంటూ వెళ్తాడు. ప్లే గ్రౌండ్ లో బాస్ బేబీ మిగతా పిల్లలతో ఏదో గేమ్ ఆడి అందులో గెలిచి వాళ్ళ వస్తువుల్ని తీసుకుంటాడు. దానివల్ల ఒక పాప ఏడుస్తుంది. అది చూసిన టిమ్ ఎక్కడ ఏడుపు శబ్దం వినిపిస్తుందో అక్కడే నా తమ్ముడుంటాడని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. అతన్ని చూడగానే ఆ పిల్లలంతా పెద్ద రౌడీస్ లా బిహేవ్ చేస్తారు. ఇద్దరు ఎల్లో డివిజన్ బేబీస్ అతన్ని ఆపి జూనియర్ ని టీస్ చేస్తున్నట్టు టిమ్ ని ఆట పట్టిస్తుంటారు. బాస్ బేబీ అతన్ని వదలమని ఆర్డర్ వేశాక వాళ్ళు టిమ్ దారి నుంచి తప్పుకుంటారు. నేను ఎర్విన్ ఆఫీస్ కి వెళ్ళడానికి కష్టపడి ఈ చిన్న పిల్లల్ని ఒకటి చేసి ఏదేదో ప్లాన్ వేసి ఏది వర్కౌట్ అవ్వక ఆఖరికి ఒళ్ళంతా గ్లూ రుద్దుకుని పాకరుకుంటూ అక్కడికి వెళ్ళాను. ఇంత కష్టపడి నేను అక్కడికి వెళ్లి చూస్తే నువ్వు అక్కడ కనిపించలేదు. టిమ్ ఎక్కడున్నాడు అని ఎంత ఎదురు చూసానో తెలుసా అని తిడతాడు. నన్ను పనిష్మెంట్ రూమ్ లో లాక్ చేసేసారని టిమ్ చెప్పిన వెంటనే అక్కడున్న బేబీస్ అందరూ భయపడి వెళ్లి దాగుంటారు. వాళ్ళ రియాక్షన్ చూసిన టిమ్ అదే కదా నేను పడ్డ కష్టానికి మర్యాద చూపించండి అని చెప్తున్నప్పుడు బాస్ బేబీ అతని దగ్గర ఇదంతా అనవసరం టిమ్, నేను ఒంటరిగా ఈ మిషన్ సక్సీడ్ అవుతా, నువ్వు పోనీని తీసుకుని ఇంటికి వెళ్ళిపో అని చెప్తాడు. దాంతో టిమ్ కి కోపం వచ్చి ఇలానే ఉంటే నువ్వు జీవితాంతం ఒంటరిగానే మిగిలిపోతావు అని చెప్పి వెళ్ళిపోతాడు. టిమ్ నడుస్తూ వెళ్తున్నప్పుడు టబితా వాయిస్ వినిపించి ఆగుతాడు. రేపటి స్కూల్ ఫంక్షన్ లో పర్ఫామ్ చేయబోయే డ్రామాని ప్రాక్టీస్ చేస్తుంటారు. టబితాకి సరిగ్గా పాడడం తెలియదు కాబట్టి నేతన్ తనని తిడుతుంటాడు. దానివల్ల తను ప్రాక్టీస్ చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇంకో స్టూడెంట్ టబితాకి బదులుగా తను సోలో సాంగ్ పాడుతానని నేతన్ దగ్గర అడుగుతుంది. కానీ నేతన్ ఒప్పుకోడు. స్టడీస్ లో ఎప్పుడూ టబితానే ఫస్ట్ వస్తుంది కాబట్టి రేపు స్టేజ్ మీద తను ఈ సోలో సాంగ్ పాడలేక ఎంబారెస్ అవ్వాలని అతను చెప్తాడు. నేతన్ ప్లాన్ తెలుసుకున్న టిమ్ ఎలా అయినా టబితాకి హెల్ప్ చేయాలని నిర్ణయించుకున్నాడు. స్కూల్ బయట ఆ పోనీ టిమ్ ని చూడగానే పక్కనున్న స్నో మ్యాన్ ని ఎగిరి తంతుంది. దానికి టిమ్ అంటే అస్సలు నచ్చదు. ఆ పోనీ వార్నింగ్ చూసి టెన్షన్ అయిన టిమ్ స్కూల్ స్టూడెంట్స్ అందరికీ అక్కడ పోనీ ఉందని చూపిస్తాడు. ఆ పిల్లలు దాన్ని చూసి చాలా ఎక్సైట్ అవుతారు. అదే సమయానికి క్యారల్ టబితాని పికప్ చేసుకోవడానికి వస్తుంది. టిమ్ క్యారల్ దగ్గర అతన్ని టబితా ఫ్రెండ్ గా ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. కానీ టీనా అతన్ని మాట్లాడనివ్వకుండా డిస్టర్బ్ చేస్తుంది. అప్పుడు టిమ్ క్యారల్ దగ్గర అతని ఇల్లు 6 మైళ్ళ దూరంలో ఉందని, అంత దూరం ఈ చలిలో కోట్ కూడా లేకుండా నడిచి వెళ్ళాలని చెప్పి సింపతి కొట్టేస్తాడు. దాంతో క్యారల్ అతనికి లిఫ్ట్ ఇస్తానని చెప్తుంది. ఇంకోవైపు బాస్ బేబీ ఎర్విన్ చెప్పిన మీటింగ్ స్పాట్ దగ్గరున్న ఒక సీక్రెట్ ప్యాసేజ్ లోకి వెళ్తాడు. అక్కడ చిన్న పిల్లల్ని హిప్నోటైజ్ చేసి వాళ్ళ చేత రీసెర్చ్ చేయిస్తుంటారు. బాస్ బేబీ అది అతని ఫోన్ లో రికార్డ్ చేయాలనుకున్నప్పుడు అక్కడికి ఒక నింజా బేబీ వస్తాడు. ఆ బేబీని చూసిన ఈ బేబీ ఈ కాస్ట్యూమ్ లో ఎంత క్యూట్ గా ఉన్నావో ఒక ఫోటో తీసుకుంటా అని చెప్తున్నప్పుడు ఆ బేబీ నింజా ఫోన్ ని కత్తితో కట్ చేసిస్తాడు. నెక్స్ట్ సెకండ్ అతనిలానే చాలా మంది నింజా బేబీస్ వచ్చి బాస్ బేబీ మీదకి బ్లేడ్స్ విసిరి అతన్ని అటాక్ చేస్తారు. వాళ్ళ దగ్గర నుంచి పరిగెడుతున్న బాస్ బేబీ ఒక డెడ్ ఎండ్ లో ఇరుక్కున్నప్పుడు ఎర్విన్ బాస్ బేబీని అక్కడ నుంచి కాపాడుతాడు. ఈ అండర్ గ్రౌండ్ ప్లేస్ ఇంకా ఆ నింజాస్ ని చూసి షాక్ అయిన బాస్ బేబీ ఎర్విన్ దగ్గర ఇవన్నీ మెయింటైన్ చేసే అంత డబ్బు నీకు ఎక్కడిదని అడుగుతాడు. దానికి ఎర్విన్ నవ్వుతూ నేను పిల్లలకి కోడింగ్ నేర్పించా, అలాగే వాళ్ళ చేత చాలా యాప్స్ క్రియేట్ చేయించానని చెప్తాడు. అది చూసాక బాస్ బేబీలో ఉన్న బిజినెస్ మ్యాన్ ఎర్విన్ టాలెంట్ ని చూసి చాలా ఇంప్రెస్ అవుతాడు. నేను లాంచ్
చేయబోయే నెక్స్ట్ యాప్ ప్రపంచాన్నే మార్చబోతుంది. డబ్బు కన్నా పవర్ చాలా ఇంపార్టెంట్ అని ఎర్విన్ చెప్తాడు. ఆ తరువాత అక్కడున్న బేబీస్ అందరికీ అతని స్టోరీ చెప్పడం మొదలు పెట్టాడు. నా పేరెంట్స్ ఇద్దరు చైల్డ్ సైకియాలజిస్ట్. వాళ్ళిద్దరూ కలిసి నా మీద ఎక్స్పెరిమెంట్ చేశారు. లాంగ్వేజ్ లెసన్స్, మ్యూజిక్ క్లాసెస్ అని రెస్ట్ ఇవ్వకుండా నన్ను టార్చర్ చేసేవాళ్ళు. అప్పుడే నేను వాళ్ళకన్నా తెలివైన వాడినని తెలుసుకున్నా. కాబట్టి ఇల్లొదిలి పారిపోయానని చెప్తాడు. అది విన్న బేబీస్ ఏడవడం మొదలు పెడతారు. కానీ ఎర్విన్ ఆగకుండా అతని స్టోరీ కంటిన్యూ చేశాడు. నా జీవితం మొత్తం నేనేం చేయాలో వాళ్ళే డిసైడ్ చేశారు. కానీ నో అన్న ఒక్క పదం నా లైఫ్ మొత్తం మార్చేసింది. త్వరగా నిద్రపో అంటే నో చెప్పండి, వెజిటేబుల్స్ తినమంటే నో చెప్పండి. అసలు వాళ్ళు చెప్పేది మనం ఎందుకు వినాలి? పేరెంట్స్ చెప్పినవన్నీ విని పెరిగిన పిల్లలు ఈ రోజు పెద్దవాళ్ళై పాలిటిక్స్, పొల్యూషన్, వార్ అని ప్రపంచం మొత్తం నాశనం చేస్తున్నారు. మన ఫ్యూచర్ ని నాశనం చేసే పేరెంట్స్ మనకొద్దు. అందుకే మనం అందరం కలిసి ఇన్ని రోజులు కష్టపడ్డాం. ఈ సిచ్యువేషన్ ని ఆపడానికి మనం బేబీ రెవల్యూషన్ స్టార్ట్ చేయాల్సిందే. మనకిక పేరెంట్స్ వద్దు, వాళ్ళ రూల్స్ వద్దని ఎర్విన్ ఇచ్చిన సీరియస్ అయిన స్పీచ్ విని అక్కడున్న బేబీస్ అందరూ యుద్ధానికి వెళ్లే సైనికుల్లా తయారవుతారు. ఇదంతా చూసిన బాస్ బేబీ వీడేం చేస్తాడో అని భయపడతాడు. క్యారల్ టిమ్ ని డిన్నర్ కోసం వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళింది. టిమ్ అక్కడున్న అతని చిన్నప్పటి ఫొటోస్ ని దాచేస్తాడు. టీనా అతని దగ్గర మీరు వెళ్లిన మిషన్ ఏమైందని అడిగింది. టెడ్ నా హెల్ప్ వద్దని చెప్పేశాడు. మిగతాదంతా అతను చూసుకుంటాడు. నాకిప్పుడు వేరే పనుందని చెప్పి టిమ్ టబితాకి డైనింగ్ టేబుల్ సెట్ చేయడానికి హెల్ప్ చేస్తాడు. వీళ్ళిద్దరూ జాలీగా మాట్లాడుతుంటారు. అప్పుడు టిమ్ రేపటి ప్రోగ్రామ్ గురించి నువ్వెందుకు స్ట్రెస్ అవుతున్నావు టబితా అని అడిగాడు. నా ఫ్యామిలీ మొత్తం అక్కడ ఉంటారు. మా నాన్న కూడా వస్తాడు. వాళ్ళందరి ముందు నేను పాడాలి. నేను సరిగ్గా పాడలేకపోయి వాళ్ళని ఎంబారెస్ చేసేస్తానేమో అని భయం వేస్తుందని తను చెప్పింది. అది విన్న టిమ్ రిలాక్స్ అవుతాడు. మా నాన్న ఇలాంటి విషయాలలో చాలా టాలెంటెడ్. నాలా కాకుండా ఆయన చాలా క్రియేటివ్. నన్ను చూసి మా నాన్న ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలని నేను ఆశపడుతున్నా అని తను చెప్తుంది. టబితా చెప్పింది విని టీనా ఇంకా టిమ్ చాలా సంతోషపడతారు. అప్పుడు టిమ్ అమ్మా నాన్న వీళ్ళింటికి వస్తారు. వాళ్ళని చూసి సంతోషపడిన టబితా వెంటనే వెళ్లి వాళ్ళని హక్ చేసుకుంటుంది. టీనా టిమ్ దగ్గర వాళ్ళు మిమ్మల్ని కనిపెట్టేస్తారు, త్వరగా వెళ్లి దాగొండి నానా అని చెప్పింది. దానికి టిమ్ పర్వాలేదు, నేను కళ్ళద్దాలు పెట్టుకుని మారువేషంలో ఉన్నా టీనా, వాళ్ళు నన్ను కనిపెట్టలేరని కాన్ఫిడెంట్ గా చెప్తాడు. టబితా వాళ్ళకి టిమ్ ని తన క్లాస్మేట్ మార్కోస్ అని ఇంట్రడ్యూస్ చేస్తుంది. డిన్నర్ చేస్తున్నప్పుడు క్యారల్ ఇంకా టిమ్ నాన్న వాళ్ళు తీసిన ఫొటోస్ చూస్తుంటారు. అప్పుడు టిమ్ నాన్న క్యూటీ స్నాప్ అనే యాప్ యూస్ చేస్తే ఫొటోస్ సూపర్ గా వస్తాయని చెప్తుంటాడు. అదే సమయంలో టిమ్ అమ్మ జానిస్ అతన్ని చూస్తూ నేను ఎక్కడో చూసినట్టుంది అని అడుగుతుంది. దానికి ఛాన్సే లేదని టిమ్ చెప్తాడు. టీనా కూడా వాళ్ళు కనిపెట్టేస్తారేమో అని కంగారు పడుతుంది. జానిస్ టిమ్ నాన్న దగ్గర ఇతన్ని ఎక్కడ చూసామని అడిగింది. వెంటనే అతను ఈ అబ్బాయి చూడ్డానికి అచ్చం టిమ్ లానే ఉన్నాడంటాడు. దానివల్ల టేబుల్లో ఉన్న అందరూ షాక్ అయిపోతారు. కానీ టిమ్ గ్లాసెస్ వేసుకోడని అతను చెప్పాక అందరూ అవునని నవ్వుతూ ఈ విషయం పెద్దగా పట్టించుకోరు. సరే టిమ్ ఎక్కడా అని జానిస్ అడిగినప్పుడు క్యారల్ టిమ్ ఇంకా టెడ్ ట్రిప్ కి వెళ్ళున్నారని చెప్తుంది. అది విన్న టిమ్ పేరెంట్స్ నవ్వుతూ టిమ్ ఇంకా టెడ్ చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తు తెచ్చుకుంటారు. టిమ్ కి ఇమాజినేషన్ చాలా ఎక్కువ. చిన్నప్పుడు ఒకసారి మా బాస్ మమ్మల్ని కిడ్నాప్ చేయాలనుకున్నాడని చెప్పాడు. అలాగే టెడ్ ఒక మాట్లాడే బాస్ బేబీ అని ఏవేవో కథలు చెప్పేవాడని వాళ్ళు చెప్తుంటారు. అప్పుడు వాళ్ళకి వెనకాల బాస్ బేబీ హీరోలా పోనీలా వచ్చి దిగుతాడు. అది చూసిన టిమ్ తిరిగి చూస్తే మీ ఇద్దరికి హార్ట్ అటాక్ వస్తుందని మనసులో అనుకున్నాడు. బాస్ బేబీ ఇంట్లోకి వచ్చి మెల్లగా మీదకు వెళ్లాలనుకున్నప్పుడు అతని పేరెంట్స్ అతని గురించి మాట్లాడడం వింటాడు. చిన్నప్పుడు టెడ్ అతని అన్నయ్య టిమ్ ఏం చేసినా అతను కూడా అవే చేసేవాడు. టెడ్ కి అతని అన్నయ్య టిమ్మే రోల్ మోడల్. టిమ్ కూడా అతని తమ్ముడిని చూసి గర్వపడేవాడు. వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అని వీళ్ళ పేరెంట్స్ చెప్పడం విని టిమ్ ఇంకా బాస్ బేబీ బాధపడతారు. వాళ్ళని చూసిన టీనా కూడా బాధపడుతుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో టబితా టిమ్ కి తన రూమ్ చూపిస్తుంది. అప్పుడు టిమ్ అక్కడున్న గిటార్ తీసుకుని తన సాంగ్ ప్రాక్టీస్ చేయడానికి హెల్ప్ చేస్తానని చెప్తాడు. టబితా తను పాడడం అస్సలు బాగోదని చెప్తుంది. కానీ టిమ్ తనని ఎంకరేజ్ చేస్తాడు. కాబట్టి తను పాడడం మొదలు పెట్టింది. దాన్ని ఆ రూమ్ లో ఉన్న ఫిష్ కూడా వినలేకపోతుంది. అప్పటికే టిమ్ అతని కూతురు బాగా పాడుతుందని అబద్ధం చెప్తాడు. టబితా నిజమా అని అడిగినప్పుడు అవును, బట్ నువ్వు ఆ పాటని ఫీల్ అవుతూ పాడాలని అతని క్రియేటివిటీతో తనకి పాడడం నేర్పిస్తాడు. కొంచెం సేపులోనే తను కూడా ఆ సాంగ్ ని ఎంజాయ్ చేస్తూ సూపర్ గా పాడుతుంది. ఆ తరువాత టిమ్ వీళ్ళందరికీ బాయ్ చెప్పి తన ఇంటికి వెళ్తానని బయటకు వస్తాడు. టబితా విండో దగ్గర కూర్చుని ప్రాక్టీస్ చేయడం చూసి సంతోషిస్తాడు. ఇంకోవైపు టీనా బేబీ కార్ప్ కి ఫోన్ చేసి బాస్ బేబీ ఎర్విన్ గురించి కనిపెట్టిన ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటుంది. కానీ వాళ్ళకి ఫోన్ కనెక్ట్ అవ్వదు. ఆ గ్యాప్ లో తను ఫస్ట్ పార్ట్ ఎండింగ్ లో టిమ్ బాస్ బేబీకి రాసిన లెటర్ అతనికి ఇస్తుంది. అది చదివిన బాస్ బేబీ ఫీల్ అయి మేమప్పుడు చిన్నపిల్లలం, జీవితం గురించి ఏం తెలియలేదు, ఇక్కడ బ్రతకడానికి ప్రేమ ఉంటే మాత్రం సరిపోదు,
కానీ మేమిప్పుడు పెద్దవాళ్ళైపోయాం టీనా, మాకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయని బాస్ బేబీ చెప్తాడు. మీరు పెద్దవాళ్ళైతే మీ మధ్య దూరం పెరగాలని లేదు అంకుల్ టెడ్ అని తను చెప్తుంది. అప్పుడు విండోలో నుంచి టిమ్ లోపలికి వస్తాడు. ఏం మాట్లాడుతున్నారు అని అతను అడిగిన వెంటనే అంకుల్ టెడ్ మిమ్మల్ని చాలా మిస్ అయ్యాడంట అని టీనా చెప్తుంది. టిమ్ షాక్ అయి ఏం చేస్తున్నావు అని బాస్ బేబీ దగ్గర అడుగుతాడు. అది విన్న బాస్ బేబీ తిరిగి టిమ్ కి విజీ ఇస్తాడు. అతను విజీ చెయ్యిని సరిచేసుంటాడు. వీళ్ళిద్దరూ ఒకరికొకరు సారీ చెప్పుకుంటారు. బాస్ బేబీ ఎర్విన్ పేరెంట్సే లేకుండా చేయాలనుకుంటున్నాడని టిమ్ దగ్గర చెప్తాడు. అయితే నెక్స్ట్ ఏం చేయబోతున్నాం అని టిమ్ అడిగినప్పుడు టీనా బేబీ కార్ప్ కి ఇన్ఫార్మ్ చేస్తే మిగతాదంతా వాళ్ళు చూసుకుంటారని బాస్ బేబీ చెప్తాడు. కాబట్టి బేబీ కార్ప్ సరిపోయే ఎవిడెన్స్ లేదు కనుక వీళ్ళకి హెల్ప్ చేయమని చెప్పేశారని అబద్ధం చెప్పి ఇక మన ముగ్గురం కలిసే ఎర్విన్ ని ఆపాలంటుంది. దానికి టిమ్ ఇంకా బాస్ బేబీ కూడా ఒప్పుకుంటారు. సో ఆ తరువాత వీళ్ళు ముగ్గురు ఏం చేయాలో ప్లాన్ చేస్తారు. ఎర్విన్ ప్లాన్ ని స్పాయిల్ చేయడానికి రేపటి స్కూల్ ప్రోగ్రామే మంచి ఛాన్స్. ప్రోగ్రామ్ ఎండింగ్ లో ఎర్విన్ స్పీచ్ ఇవ్వబోతున్నాడంట. కాబట్టి అక్కడే మన ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. సరైన సమయానికి మనకి హెల్ప్ చేయడానికి బ్యాక్ స్టేజ్ లో టిమ్ ఉంటే మంచిదని ఆలోచించి బాస్ బేబీ అతని మనుషుల్ని యూస్ చేసి వాళ్ళ సహాయంతో టిమ్ ని స్టేజ్ మీదకి పంపిస్తాడు. ఆ తరువాత బాస్ బేబీ ఎర్విన్ రెడీ అవుతున్నప్పుడు ఎర్విన్ కి తెలియకుండా అతని సూట్ లో ఒక డివైస్ ఫిక్స్ చేయాలి. ఫైనల్ స్పీచ్ ఇవ్వడానికి ఎర్విన్ స్టేజ్ మీదకి వచ్చినప్పుడు ఆడియన్స్ లో ఉండే టీనా ఎర్విన్ సూట్ ని హ్యాక్ చేసి అతను ఒక చిన్న పిల్లాడని పేరెంట్స్ అందరి ముందు రివీల్ చేస్తానంటుంది. సో నెక్స్ట్ డే వీళ్ళ ప్లాన్ ప్రకారం అన్ని సరిగ్గా వెళ్తుంటాయి. అప్పుడు ఎర్విన్ బాస్ బేబీ దగ్గర అతను బేబీ రెవల్యూషన్ ని ఈ రోజే స్టార్ట్ చేయబోతున్నానని చెప్తాడు. ఇంతకు ముందు ఎర్విన్ ఈ ప్రపంచాన్ని మార్చిపోయే యాప్ ఒకటి లాంచ్ చేస్తానని చెప్పాడు కదా, ఆ యాప్ పేరు ఏంటో కాదు, క్యూటీ స్నాప్. అందులో పేరెంట్స్ ఫోటో క్లిక్ చేసిన వెంటనే హిప్నోటైజ్ అయిపోతారని ఎర్విన్ చెప్తాడు. ఇంకోవైపు స్టేజ్ మీద ఉన్న టీం అక్కడున్న మిగతా పార్టిసిపెంట్స్ చేసే వాటిని కాపీ కొడుతూ ఎలాగో అతని పర్ఫార్మెన్స్ ని ఫినిష్ చేస్తాడు. ఎర్విన్ ప్లాన్ విని షాక్ అయిన బాస్ బేబీ ఈ విషయం టీనాకి చెప్పడం కోసం అతని చాక్లెట్స్ ఖాళీ అయిపోయాయి, కొత్తవి తీసుకొస్తానని అబద్ధం చెప్పి పరిగెడతాడు. టీనాకి ఈ విషయం తెలిసిన వెంటనే తన చుట్టూ ఉన్న పేరెంట్స్ ని చూస్తుంది. వాళ్ళలో కొంతమంది ఆల్రెడీ హిప్నోటైజ్ అయిపోయి ఉంటారు. ఇదెలా ఆపడం అని బాస్ బేబీ అడిగినప్పుడు మెయిన్ ఆఫ్ చేస్తే డ్రామా ఆగిపోయి మిగతా పేరెంట్స్ ఫోటో తీయరు. కాబట్టి స్టేజ్ లో ఉన్న టిమ్ దగ్గర మెయిన్ ఆఫ్ చేయమని చెప్పాలనుకుంటుంది. కానీ టిమ్ కమ్యూనికేషన్ డివైస్ కింద పడిపోయి ఉంటుంది. సో బాస్ బేబీ అతను వెళ్లి మెయిన్ ఆఫ్ చేస్తానని చెప్తాడు. అదే సమయంలో నెక్స్ట్ స్టేజ్ మీదకి టబితానే వెళ్ళబోతుంది కాబట్టి టిమ్ తనని ఎంకరేజ్ చేస్తాడు. పార్టిసిపెంట్స్ మాత్రమే స్టేజ్ మీదకి వెళ్ళగలరు కాబట్టి బాస్ బేబీ డ్రామాలో బేబీ జీసస్ లా డ్రెస్ చేసుకుని ఎలాగో మెయిన్ ఉన్న దగ్గరికి వెళ్తాడు. టిమ్ కి జరిగిందంతా చెప్పి ఈ ప్రోగ్రామ్ ఆపాలని చెప్తే దానికి అతను ఒప్పుకోడు. నెక్స్ట్ టబితా పాడబోతుంది. తన సాంగ్ అయిపోయాక ఆఫ్ చేద్దామని చెప్తాడు. దానివల్ల ఇక్కడ కూడా వీళ్ళిద్దరూ గొడవ పడ్డం మొదలు పెడతారు. బాస్ బేబీ ఎలాగో ఆ మెయిన్ ఆఫ్ చేసేస్తాడు. కానీ పవర్ కట్ అవ్వకుండా సడన్ గా ఏదో స్మోక్ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ ఆ నింజా బేబీస్ అక్కడికి వచ్చి వీళ్ళని పట్టుకుంటారు. ఎర్విన్ కి ఆల్రెడీ వీళ్ళిద్దరి మీద డౌట్ వచ్చి వీళ్ళని పట్టుకోవడం కోసం ఈ ట్రాప్ సెట్ చేశాడు. బేబీ నింజాస్ బాస్ బేబీ ఇంకా టిమ్ ని పనిష్మెంట్ రూమ్ లో లాక్ చేసేస్తారు. అలాగే ఆ రూమ్ లో వాటర్ రిలీజ్ చేసి ఎర్విన్ వీళ్ళిద్దరిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. స్టేజ్ మీదకి వెళ్ళాక టబితా ముందు నర్వస్ అయిన తరువాత టిమ్ నేర్పించినట్టు పాడడం మొదలు పెట్టింది. పనిష్మెంట్ రూమ్ లో ఆల్మోస్ట్ నీళ్లు నిండిపోయి ఉంటాయి. చనిపోబోతున్నాం అనుకుని బాస్ బేబీ ఇంకా టిమ్ ఒకరికొకరు వాళ్ళు చేసిన తప్పులన్నిటికీ సారీ చెప్పుకుంటారు. టిమ్ ఈ మిషన్ ఫెయిల్ అవ్వడానికి అతనే కారణమని అలాగే అతను మంచి తండ్రి కాదని చెప్పి బాధపడతాడు. కానీ దాన్ని బాస్ బేబీ ఒప్పుకోడు. నువ్వు ఈ వరల్డ్ లోనే బెస్ట్ ఫాదర్ వి టిమ్, నేనెప్పటికీ నీలా ఉండలేనని చెప్తాడు. అప్పుడు టిమ్ నిజానికి నేను కూడా నీలా సక్సెస్ఫుల్ అవ్వాలనుకున్నా అని అంటాడు. అది విన్న బాస్ బేబీ నేను చాలా డబ్బు సంపాదించాను, కానీ నువ్వు నీకోసం ఒక ఫ్యామిలీ క్రియేట్ చేసుకున్నావు టిమ్ అని చెప్తాడు. టబితా సూపర్ గా పాడడం విని ఇంప్రెస్ అయిన ఆడియన్స్ లో ఉన్న వాళ్ళందరూ ఫొటోస్ తీసి హిప్నోటైజ్ అయిపోతారు. సాంగ్ అయిపోయాక ఆడియన్స్ లో ఎవరూ క్లాప్ చేయకపోవడంతో తను బాగా పాడలేదనుకుని కంగారు పడుతుంది. అక్కడ టిమ్ ఉన్నాడా అని చెక్ చేసి అతను రాలేదని తెలుసుకుని ఏడుస్తూ స్టేజ్ దిగి వెళ్ళిపోతుంది. టబితా పరిస్థితి చూసిన టీనా కూడా బాధపడుతుంది. ఆ తరువాత ఎర్విన్ స్టేజ్ మీదకి వెళ్లి ఏం చెప్తాడో పేరెంట్స్ అందరూ అదే చేస్తారు. దాంతో అతని బేబీ రెవల్యూషన్ ప్లాన్ సక్సెస్ అయిపోయిందని ఎర్విన్ సెలబ్రేట్ చేస్తాడు. టీనా తన అక్క టబితాని ఓదారుస్తుంది. తాను మాట్లాడడం చూసిన టబితా నమ్మలేకపోతుంది. అప్పుడు టీనా తన మిషన్ గురించి చెప్పి తన సూట్ ని చూపిస్తుంది. చిన్నప్పుడు టిమ్ తనకి చెప్పిన స్టోరీస్ అన్ని నిజమని తెలుసుకున్న టబితా ఆశ్చర్యపోయింది. ఎర్విన్ ప్లాన్ ని ఆపి పేరెంట్స్ ని హిప్నోటిజం నుంచి బయటకు తీసుకురావాలంటే స్కూల్ సర్వర్ ఆఫ్ చేయాలని వీళ్ళు కనిపెడతారు. అదే టైంలో వీళ్ళిద్దరూ ఎమోషనల్ గా మాట్లాడుతున్నప్పుడు బాస్ బేబీకి ఒక ఐడియా వచ్చి విసిల్ కొట్టి పోనీని పిలుస్తాడు. ఆ సౌండ్ విన్న పోనీ పనిష్మెంట్ రూమ్ బ్రేక్ చేసి వీళ్ళిద్దరిని కాపాడుతుంది. వెంటనే టిమ్ టీనాని కాంటాక్ట్ చేస్తాడు. తాను వీళ్ళకి వాళ్ళ ప్లాన్ చెప్పి సర్వర్ దగ్గరికి రమ్మంటుంది. వీళ్ళక్కడికి పోనీ మీద త్వరగా వెళ్తుండగా నింజా బేబీస్ వీళ్ళని అటాక్ చేస్తారు. అప్పుడు ఎల్లో డివిజన్ పిల్లలు నింజాస్ ని ఆపి వీళ్ళకి సహాయం చేస్తారు. వాళ్ళలో
దెయ్యంలా మేకప్ వేసుకున్న అమ్మాయిని చూసి భయపడ్డ బేబీ నింజాస్ ఏడుస్తూ అక్కడి నుంచి పారిపోతారు. టీనా ఇంకా టబితా ఎర్విన్ వేసుకునే సూట్ లాంటిదే ఇంకొక సూట్ కనిపెట్టి అందులో సర్వర్ ఆపడానికి రెడీ అవుతారు. టిమ్ ఇంకా బాస్ బేబీ సర్వర్ దగ్గరికి వెళ్తారు. వీళ్ళని ఆపడానికి ఎర్విన్ కూడా అక్కడికి వస్తాడు. ఆ పోనీ అతనిపై దాడి చేశాక ఎర్విన్ దాన్ని బయటికి విసిరి షటర్ మూసేస్తాడు. టిమ్, బాస్ బేబీ ఇద్దరు సర్వర్ లోకి వెళ్లాలనుకున్నప్పుడు ఎర్విన్ వాళ్ళని 2 పెద్ద లాలీపాప్స్ తో పట్టుకున్నాడు. నా మాట వినుంటే నువ్వు ఈ పాటికి నా పార్ట్నర్ అయి ఉండేవాడివి అని అతను బాస్ బేబీ దగ్గర చెప్తాడు. నాకు కొత్తగా పార్ట్నర్ అక్కర్లేదు, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఒక అన్నయ్య ఉన్నాడని బాస్ బేబీ చెప్పాడు. అప్పుడు షటర్ ఇరగ్గొట్టుకుని టీనా ఇంకా టబితా అక్కడికి వస్తారు. టిమ్ ని చూసిన టబితా నిజంగానే అతను మన నాన్న అని టీనా దగ్గర అడుగుతుంది. బాస్ బేబీ ఇంకా టిమ్ ఎర్విన్ ని ఆపడానికి ట్రై చేస్తున్నప్పుడు టీనా, టబితా ఇద్దరు సర్వర్ కి వెళ్తారు. దానివల్ల ఎర్విన్ హిప్నోటైజ్ అయిన పేరెంట్స్ ని అక్కడికి పిలుస్తాడు. వాళ్ళు వచ్చేలోపు టిమ్ ఇంకా బాస్ బేబీని లాలీపాప్ బంకతో అంటించి టీనా వాళ్ళని ఆపడానికి వెళ్ళాడు. హిప్నోటైజ్ అయిన పేరెంట్స్ వీళ్ళని కొడతారేమో అని చూస్తే దానికి బదులుగా వీళ్ళని హక్ చేసుకుని టార్చర్ చేస్తారు. టబితా ఆ రోబోట్ సూట్ హ్యాండ్ ప్రింట్ యూస్ చేసి లోపలికి వెళ్లి క్యూటీ స్నాప్ షట్ డౌన్ చేయడానికి ట్రై చేస్తుంది. అప్పుడు టీనా ఇంకా ఎర్విన్ వాళ్ళ రోబోటిక్ సూట్స్ తో ఫైట్ చేస్తారు. వీళ్ళు యాప్ షట్ డౌన్ చేసే లోపు ఎర్విన్ అక్కడున్న సిస్టమ్స్ అన్నిటిని విరగొట్టేస్తాడు. సో ఫైర్ అలారం ఆన్ చేసి సర్వర్ డ్యామేజ్ చేస్తే క్యూటీ స్నాప్ షట్ డౌన్ చేయొచ్చని ఆలోచించిన టబితా టిమ్ ని ఫైర్ అలారం ఆన్ చేయమని చెప్పింది. ఒక పక్క వాళ్ళు తాగిన ఫార్ములా ఎఫెక్ట్ తగ్గిపోవడం వల్ల బాస్ బేబీ పెరిగి అతని టీనేజ్ ఫామ్ కి వెళ్తాడు. అతను పేరెంట్స్ ని డిస్ట్రాక్ట్ చేసే గ్యాప్ లో టిమ్ వెళ్లి ఫైర్ అలారం యాక్టివేట్ చేస్తాడు. కానీ అందులో నుంచి నీళ్ళు రావు. స్కూల్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఎర్విన్ దాన్ని కట్ చేసేసానని చెప్తాడు. అది విన్నాక వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. ఇక నన్ను ఎవరు ఆపలేరని చెప్పి ఎర్విన్ కోక్ తాగుతున్నప్పుడు కింద పడున్న మెంటోస్ ఇంకా కోకోకోలా బాటిల్ చూసిన టీనా ఇంకా టబితా అవి రెండింటిని యూస్ చేసి సర్వర్ రూమ్ ని బ్లాస్ట్ చేసేస్తారు. అప్పుడు టబితా కాలు జారి కింద పడిపోయేలా వెళ్తుంది. ఫార్ములా ఎఫెక్ట్స్ తగ్గిపోతున్న టిమ్ కొంచెం కొంచెంగా పెద్దవాడై ఎలాగో వెళ్లి టబితాని పట్టుకుంటాడు. టబితా అతనికి ముద్దు పెట్టి ఐ లవ్ యూ డాడీ అని చెప్తుంది. ఎర్విన్ టీనా దగ్గర నువ్వు స్ట్రాంగ్ గా ఉన్నావు, అలాగే నువ్వు చాలా తెలివైన దానివి, ఆ కుటుంబం నీకే ఇవ్వగలరు అని అడుగుతాడు. దానికి టీనా అంతులేనంత ప్రేమిస్తారు. ఇటు చూడు ఎర్విన్, చైల్డ్హుడ్ శాశ్వతం కాదు, కానీ నీ ఫ్యామిలీ ప్రేమ ఎప్పటికీ నీతోనే ఉంటుంది అని చెప్తుంది. అంకుల్ టెడ్ నన్ను పట్టుకోండి మీద నుంచి దూకేస్తుంది. కిందున్న టెడ్ తనని పట్టుకుంటాడు. అప్పుడు వీళ్ళ ఫ్యామిలీని చూసి ఎర్విన్ లోన్లీగా ఫీల్ అవుతాడు. హిప్నోటైజ్ అయిన పేరెంట్స్ నార్మల్ అయి వాళ్ళ ఫోన్ ని కింద పడేస్తారు. ఆ తరువాత స్కూల్లో ఉన్న పిల్లలందరూ వాళ్ళ పేరెంట్స్ తో కలిసిపోయారు. అప్పుడు టీనా వాళ్ళ దగ్గర టిమ్ ఇంకా టెడ్ ని కలపడమే తన ఒరిజినల్ మిషన్ అని చెప్తుంది. అప్పుడు అక్కడికి క్యారల్ ఇంకా వీళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కూడా వస్తారు. జానిస్ టబితా దగ్గర తను చాలా బాగా పాడిందని చెప్తుంది. కట్ చేస్తే క్రిస్మస్ డే రోజు వీళ్ళ ఇంట్లో అందరి ముందు టబితా పాట పాడుతుంది. ఇప్పుడు పోనీకి కూడా టిమ్ మీద ఇష్టం పెరిగింది. అందరూ హ్యాపీగా ఆ డేని ఎంజాయ్ చేస్తున్నప్పుడు జానిస్ టెడ్ కూడా మనతో ఉండుంటే బాగుండేదని చెప్పింది. సరిగ్గా అదే సమయానికి డోర్ బెల్ రింగ్ అవుతుంది. వీళ్ళందరూ టెడ్డే ఇంటికొచ్చాడనుకుంటారు. టిమ్ తొందరగా వెళ్లి డోర్ ఓపెన్ చేసి చూస్తే బయట చాలా గిఫ్ట్స్ మాత్రమే ఉంటాయి. దాని మీదున్న లెటర్ లో టెడ్ ఏం చెప్పుంటాడంటే, నేను బిజీగా ఉన్నాను కాబట్టి రాలేకపోయాను టిమ్, దానికి బదులుగా ఈ కాస్ట్లీ గిఫ్ట్స్ ని ఎంజాయ్ చేయి అని రాసుంటాడు. ఆ గిఫ్ట్స్ తో పాటు బంగారంలో టిమ్ కి ఒక స్టాచ్యూ కూడా చేసి పంపించుంటాడు. నాకు లైఫ్ లో దొరికిన బెస్ట్ గిఫ్ట్ ఏంటో తెలుసా, నువ్వే. ఇట్లు ఈ ప్రపంచంలోనే బెస్ట్ తమ్ముడు టెడ్ అని అందులో ఉంటుంది. ఆ లెటర్ చదివిన టిమ్ టెడ్ రాలేదని బాధపడతాడు. అప్పుడు ఎవరో అతని మొహం మీదకి స్నోబాల్ విసురుతారు. ఎవరా అని చూస్తే అక్కడ టెడ్ ఉంటాడు. వీళ్ళిద్దరూ స్నోబాల్ ఫైట్ చేస్తూ ఆడుకోవడం చూసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సంతోషపడతారు. టీనా ఇంకా టబితా కూడా వాళ్ళతో పాటు ఆడుకోవడానికి వెళ్లాలనుకున్నప్పుడు టీనాకి బేబీ కార్ప్ నుంచి ఫోన్ వస్తుంది. ఫోన్ అటెండ్ చేయవా అని టబితా అడిగినప్పుడు నాకిప్పుడు ఫ్యామిలీ బిజినెస్ ఇంపార్టెన్సెస్ అని టీనా చెప్తుంది. టీనా మాట్లాడడం చూసిన క్యారల్ వాళ్ళు వెళ్లిపోయాక ఫోన్ అటెండ్ చేసింది. బేబీ కార్ప్ టీనాకి ఒక కొత్త మిషన్ ఉందని చెప్తారు. నెక్స్ట్ సీన్ లో ఎర్విన్ ఇంటికి వెళ్లి అతని పేరెంట్స్ ని కలుస్తాడు. వాళ్ళిద్దరూ అతను తిరిగి వచ్చేసాడని చాలా సంతోషపడతారు. ఎర్విన్ కూడా ఫ్యామిలీ ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకునేటట్టు ఒక హ్యాపీ ఎండింగ్ తో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.